అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. లంచ్ బ్రేక్ తర్వాత కూడా పిటిషనర్ల తరపు మరిన్ని వాదనలు జరిగాయి. ఎస్ఈసీ ఇచ్చిన ఎలక్షన్ షెడ్యూల్లోని జీవో నెంబర్ 9 ని ప్రస్తావించిందని అడ్వకేట్ చెప్పారు. ఇక జీవో ద్వారా చట్టాలను సవరించడం ఎలా కుదురుతుందని అడ్వకేట్ ప్రశ్నించారు. చట్టాల సవరణ శాసన వ్యవస్థ ద్వారా మాత్రమే జరగాలని ఎలక్షన్ షెడ్యూల్లో ఎస్ఈసీ జీవో ప్రస్తావన చేయడం తప్పు అని అన్నారు. ఎన్నికలు పంచాయతీరాజ్ చట్టం ప్రకారమే జరగాలన్నారు పిటిషనర్ తరపు అడ్వకేట్. ఇక ప్రభుత్వ వాదనలు ఎలా సాగాయో చూద్దాం. హైకోర్టులో ప్రభుత్వం తరపు వాదనలు కూడా మొదలయ్యాయి. 4 గంటల పాటు సాగాయి పిటిషనర్ల తరపు వాదనలు. అయితే అన్ని రాజకీయ పార్టీలు ఈ బీసీ రిజర్వేషన్లు సమర్థించాయని ప్రభుత్వం వాదించింది. చట్టాన్ని ఎవరూ కూడా మార్చలేదు, చేంజ్ చేయలేదని ప్రభుత్వం చెప్తోంది. చట్టం ద్వారా తర్వాత జారీ చేసిన జీవోలని ఛాలెంజ్ చేశారని ప్రభుత్వం చెప్తోంది. జియోకి కారణమైన చట్టాన్ని సవాల్ చేయకుండా జీవోని ఛాలెంజ్ చేయడం కుదరదనేది ప్రభుత్వ వాదన. రిజర్వేషన్ల గరిష్ట పరిమితి 50% దాటకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదు అని ప్రభుత్వం చెప్తోంది. సుప్రీంకోర్టు ఆదేశం మాత్రమే ఉన్న విషయాన్ని ప్రభుత్వం ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది. డేటా ఆధారంగా ప్రభుత్వానికి శాసన వ్యవస్థకు నిర్ణయాధికారం ఉంటుంది అని ప్రభుత్వం నొక్కి చెప్పింది. ఎంపెరికల్ డేటా ఉంటే 50% క్యాప్ పెంచవచ్చన్న తీర్పులు కూడా ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం పాస్ అయిన సమయంలో ఈ కసరత్తు జరగలేదని కూడా చెప్తోంది. 2019లో ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయని, రిజర్వేషన్లు 50% దాటి అదనంగా 10% అంటే 60% దాటిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పిటిషనర్లు చట్టాన్ని సవాల్ చేయడం లేదు, జీవోపై మాత్రమే వాదిస్తున్నారని, బిల్లులు పాస్ చేసే విషయంలో చట్టసభల్లో భిన్నాభిప్రాయాలుంటాయని, కానీ రిజర్వేషన్ బిల్లుపై ఏకాభిప్రాయమే వ్యక్తమైందని ప్రభుత్వం వాదిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం డోర్ టు డోర్ సర్వే నిర్వహించింది. 1,00,000 మంది ఎన్యూమరేటర్లు సమగ్రంగా ఈ సర్వేను నిర్వహించారని అభిషేక్ మను సింఘ్వి వాదించారు. శాస్త్రీయంగా సర్వే నిర్వహించడం జరిగిందని, అనేక రంగాలకు చెందిన నిపుణులు ఈ సర్వేలో భాగస్వాములయ్యారని ప్రభుత్వం చెప్తోంది. డేటా ఫోర్జరీ అని పిటిషనర్లు అనుకుంటున్నారేమో, అది కాదు అని చెప్తోంది ప్రభుత్వం. ఈరోజు సుదీర్ఘంగా హైకోర్టులో 42% రిజర్వేషన్లకు సంబంధించి వాదనలు జరుగుతున్నాయి. అటు పిటిషనర్లు, ఇటు ప్రభుత్వం ఎవరు వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. 4 గంటల పాటు పిటిషనర్ల తరపు వాదనలు వింది కోర్టు. ఆ తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత కూడా మరిన్ని పిటిషనర్ల తరపు వాదనలు వినింది. ఎస్ఈసీ ఇచ్చిన ఎలక్షన్ షెడ్యూల్లో జీవో నెంబర్ 9 ని అడ్వకేట్ ప్రస్తావించారు. జియో ద్వారా చట్టాలను సవరించడం ఎలా కుదురుతుందని పిటిషనర్ల తరపున అడ్వకేట్ అడిగారు. చట్టాల సవరణ శాసన వ్యవస్థ ద్వారా మాత్రమే జరగాలని, ఎలక్షన్ షెడ్యూల్లో ఎస్ఈసీ జీవో ప్రస్తావన చేయడం తప్పు అని అంటున్నారు. ఇక ఎన్నికలు పంచాయతీరాజ్ చట్టం ప్రకారమే జరగాలని పిటిషనర్ తరపు అడ్వకేట్ వాదిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ వాదనలు ఎలా ఉన్నాయంటే, అన్ని రాజకీయ పార్టీలు ఈ బీసీ రిజర్వేషన్ ని సమర్థించాయనే విషయాన్ని ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. చట్టాన్ని ఎవరూ కూడా ఛాలెంజ్ చేయలేదు, చట్టం ద్వారా తర్వాత జారీ చేసిన జీవోలను మాత్రమే ఛాలెంజ్ చేస్తారని ప్రభుత్వం చెప్తోంది. ఆ జీవోలకి కారణమైన చట్టాన్ని సవాల్ చేయకుండా జీవోని ఛాలెంజ్ చేయడం కుదరదు అని చెప్తోంది ప్రభుత్వం. రిజర్వేషన్ల గరిష్ట పరిమితి 50% దాటకూడదని రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు, కేవలం సుప్రీంకోర్టు ఆదేశం మాత్రమే ఉందని ప్రభుత్వం అంటోంది. ఇక డేటా ఆధారంగా ప్రభుత్వానికి శాసన వ్యవస్థకు నిర్ణయాధికారం ఉంటుందని చెప్తోంది. ఎంపిరికల్ డేటా ఉంటే 50% క్యాప్ పెంచవచ్చన్న తీర్పులు కూడా గతంలో ఉన్న విషయాన్ని ప్రస్తావించింది ప్రభుత్వం. 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం పాస్ అయిన సమయంలో ఈ కసరత్తు జరగలేదని, 2019లో ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చినప్పుడు రిజర్వేషన్లు 50% దాటి అంటే అదనంగా మరో 10%, 60% దాటిన విషయాన్ని కూడా ప్రభుత్వం తరపు లాయర్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. పిటిషనర్లు చట్టాలను సవాల్ చేయడం లేదు, జీవోపై మాత్రమే వాదిస్తున్నారని, ఆయన బిల్లులు పాస్ చేసే విషయంలో చట్టసభల్లో భిన్నాభిప్రాయాలు సహజమే, కానీ రిజర్వేషన్ బిల్లుపై మాత్రం ఏకాభిప్రాయమే వ్యక్తమైందని ప్రభుత్వం చెప్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి డోర్ టు డోర్ సర్వే నిర్వహించింది. 1,00,000 మంది ఎన్యూమరేటర్లు సమగ్రంగా ఈ సర్వేని నిర్వహించారని సింఘ్వి చెప్పారు. శాస్త్రీయంగా సర్వే నిర్వహించడం జరిగింది. అనేక రంగాలకు చెందిన నిపుణులు ఈ సర్వేలో భాగస్వాములయ్యారు. ఒకవేళ డేటా ఫోర్జరీ అని పిటిషనర్లు ఏమైనా అనుకుంటున్నారేమో, అలా జరగలేదు అనేది ప్రభుత్వ వాదన.